దేవుడు ఈ 6వ మాసంలో ఇస్తున్న మాట మలాకి 1:2 వచనంలో అందరూ చదువుతున్నప్పుడు బైబిల్ తీసి శ్రద్ధగా వినండి, ఆలకించండి. బైబిల్ శ్రద్ధగా తెరచి దేవుని వాక్యమును వినండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఏమంటున్నాడు? నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఎందుకనయ్యా అంటే ఆయన ఆది నుండి అంతము వరకు ఒకటే ప్రేమ చూపించుతున్నాడు ఆయన. అందుకనే పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడిన మాట, నేనే అల్ఫాయును మేఘాయును, నేనే సమస్తునై ఉన్నవాడును. సమస్తం అంటే ఏంటి? సమస్తము అంటే సృష్టికి మూలాధారమైన వాడు. అందుకనే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల చూపించిన ప్రేమ. అందుకనే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలయ్యా అంటే, ప్రేమించబడితేనే ఎలాగా ఉంటాయి అంటే, ప్రేమించబడితే నీ పాపాలు దోషాలు పరిహరింపబడతాయి. ప్రేమింటేనే. అందుకనే ఏమంటున్నాడు? ప్రేమ కలహము రేపదు, కానీ ప్రేమ ఏమి చేస్తుందట? దోషములన్నీ కప్పివేస్తుంది. ఎందుకనయ్యా అంటే ఈ లోకములో ఉన్నంత కాలము యేసయ్య దగ్గరికి ఎవరొకరు వస్తూ ఉన్నారు. పాపం చేసిన వారు వస్తున్నారు, అంగహీనులు వస్తున్నారు, ఎవరెవరు అనేక మంది యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అందరి పట్ల చూపించింది ఏందయ్యా అంటే ప్రేమ. మనుషులమైన మనమైతే అందరి ఎడల ఒకే ప్రేమ చూపిస్తామా? చూపించలేం. పుట్టిన బిడ్డని ఎడలే వారు అక్కడక్కడ కాదు, అప్పుడప్పుడు అంటూ ఉంటే మాట ఏంటంటే, నీకు ఆడంటే ఇష్టంలే, వీడంటే ఇష్టంలే అని భావన అనేది కలుగుతుంది. కానీ సృష్టికి మూలాధారమైన యేసయ్య ఆయన అందరినీ ఒక విధంగా ప్రేమిస్తాడు. పాపం చేసిన వారిని ఒక విధంగా ప్రేమిస్తాడు, పాపము లేని వారిని కూడా అలాగే ప్రేమిస్తాడు. కానీ పాపము చేయని వారిని, అందుకని అన్నాడు, నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమ చూపుతాడు. ఈ లోకములో ఉంచబడినంత కాలము మనము ఒకరి ఎడల మనము చూపించే ప్రేమ మారిపోతూ ఉంటుంది. అందుకనే పరిశుద్ధమైన గ్రంథంలో సామెతల్లో చెప్పబడిన మాట, సామెతలు 10:12 అంటున్న మాట ఏంటంటే, 12లో సామెతలు 10:12 పగ కలహము రేపుతుందట, ప్రేమ దోషములన్నీ కప్పుతుంది. ప్రేమ ఏం చేస్తుందట? దోషములన్నీ కప్పుతుంది. శ్రద్ధగా వినాలి. ప్రేమ ఏం కలుగుతుందట? ప్రేమ ఎదుటి వారిని కూడా బరాయిస్తుంది. వారు చేసే తప్పులను, వారు చేసే హింసలను కూడా బరాయిస్తుంది. అందుకనే ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. ఎందుకనయ్యా అంటే పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, మనం గుర్తొచ్చినంతసేపు, బతికి ఉన్నంతసేపు చెబుతానేమంటారు. మా అమ్మ ఒక మాట అనేది, ఇదిగో వీడు నా కోసం మజ్జిగ తెస్తానన్నాడు, తేకుండా వచ్చాడు. ఎన్నో మార్లు, ఎన్నో సందర్భాలు, ఎన్నిసార్లు మనము మర్చిపోదామన్నా మనుషులు మర్చిపోతారు. కానీ లోకము సంబంధమైన ప్రేమ ఏంటంటే, ప్రమాణపూర్వకంగా వివాహము చేసుకున్నా, లేదా నిన్నే ప్రేమిస్తున్నానని ఎవరైనా చెప్పినా ఆ మాటల్లో కలహం ఉంటుంది. కానీ దేవుని ప్రేమ మన దోషములన్నిటినీ పరిహరిస్తుంది. అందుకనే
దోషములు పరిహరించబడిన తర్వాత ఏం చేయబడుతుందయ్యా అంటే, అక్కడ కిందకి ఇంకా చదువుకుంటూ వస్తే ఒక మాట రాయబడింది చూడండి, 15వ వచనంలో. ఆ, వానికి ఆశ్రయ పట్టణము, ఆ, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము, నీతిమంతుని కష్టార్జితము నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, జీవదాయకము. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి ఆ, పాపం పుట్టించును, ఆ, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, ఉన్నాడు. గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. ఏంటట? గద్దింపుకు లోబడాలి. అందుకనే యేసయ్య ఈ లోకములోనికి వచ్చిన తర్వాత ఆయన ఒకటే చూపించబడింది ఏంటంటే ప్రేమ. ఆయన చూపించింది లోకములో ఉన్న వారందరికీ ఒకటే ప్రేమ చూపించాడు. అందుకనే సామెతలు 15వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించి వారి ఆయన ప్రేమిస్తాడు. ఎవరు నీతిని అనుసరిస్తారో, ఎవరు, అందుకని ఇంకో మాట కూడా ఇంకోసారి రాయబడింది, కానీ ఎవరు యథార్థంగా ఉంటారో దేవుని పట్లట ఎవరు యథార్థంగా ఉంటారో వారట ఆయన ప్రేమ చూపుతాడట. అనేకమైన సందర్భాల్లో కూడా మన పరిశుద్ధమైన గ్రంథంలో ప్రేమ గురించి చెప్పబడిన మాటలు, ప్రేమ గురించి చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. అందుకనే ఈ లోకమును ఎంతగా ప్రేమించాడయ్యా అంటే, యేసయ్య ప్రేమ ఇప్పటికీ ఆయన కరములు చాపి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగించేదను. ఏమన్నాడయ్యా అంటే, సమస్త విషయాల్లో కూడా మనం ఏ విధమైన విషయాల్లో కూడా మనం దేవుని దగ్గరికి వస్తే ఆయనట మన ఎడల ప్రేమ చూపించేవాడు. అందుకనే పరమగీతాలు 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాటను చూడండి. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును, ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, మధురము. నీవు పూసుకొని చూడండి ఇక్కడ దేనితో పోల్చబడింది? నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహగానము చేసేదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించెదను. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. దేవుణ్ణి ప్రేమిస్తే మనలో ఉండవలసింది యథార్థత. ఎంతమందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనలో ఉండవలసింది ఏందయ్యా అంటే యథార్థత. యథార్థతను మనము కోల్పోకూడదు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు దేవుని కోసము మరణమవటానికి కూడా సిద్ధపడ్డాడు. అనేకమైన సందర్భాల్లో కూడా నేను హింసకుడును, దూషకుడును, కానీ నేను పిండముగా రూపింపక మునిపే నా పట్ల ఏదో కార్యముందని ఆయన తెలుసు. దేనికయ్యా అంటే ఇక్కడ చెప్పబడిన మాట, నీ ప్రేమ ఎక్కువగా సరించదను, యథార్థ మనసుతో వారు నిన్ను ప్రేమించెదరు. దేవుణ్ణి ప్రేమిస్తే యథార్థతగా ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే నిండు మనసుతో ప్రేమించాలి. అంతేగాని అయ్యా నేను సగం ప్రేమ మా ఆయనకి ఇస్తున్నానులే, సగం ప్రేమ నా బిడ్డలకి ఇస్తున్నానంటే కుదరదు. దేవుణ్ణి, అందుకనే 10 ఆజ్ఞల్లో ఇవ్వబడిన మాట, నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. దేవుడిని మొట్టమొదట నువ్వు ప్రేమిస్తే ఆయన నీ పట్ల సమస్త కార్యములు
జరిగించటానికి ఆయన యోగ్యుడిగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవారైతే ఒక్కో ప్రేమ చెప్పమంటే అనేకమైన ప్రేమ కథలు చేస్తారు. ఆ ప్రేమ సందర్భాల్లో కూడా ఉంటారు, మాట్లాడుకుంటారు. కానీ దేవుని దగ్గరకు వస్తే ప్రేమ చూపించలేరు. దేవుని దగ్గరకు వస్తే ఆయన ప్రేమ పొందలేరు. ఎందుకని అంటే వారిలో ఇంకా లోక స్వభావము, లోకపు ఆలోచనలు ఉండటపు చేత వారు ఏం చేయబడ్డారట? ప్రేమకు దూరం అయిపోతారు. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. అందుకనే ఇంత చదువుకున్న మాటలు ఏమంటున్నాడంటే, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయకరము. మనలో భక్తి ఉందా లేదా అనేది అది ఎలాగ తెలుస్తుందయ్యా అంటే, అది సమస్త విషయాల్లో నువ్వెన్ని చోట్ల ఎక్కడ ఉన్నా నువ్వు దేవుణ్ణి విడవక, ఆదివారం ఆరాధనలో ప్రతి విషయాల్లో కూడా నువ్వు దేవుణ్ణి విడవక దేవుని మందిరమునకు వస్తే ఆయన విడువక నిన్ను ప్రేమించువాడై ఉన్నాడు. నువ్వు ఇంటిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మనుషుల్లో ఉన్నా నువ్వు ఆయనను తలుసుకుంటూ ఉంటే ఆయనని ఎప్పటికీ నిన్ను వదలడు. అందుకని కొర్నేలుని దర్శింపబడటానికి కారణం కొర్నేలు యొద్ద దేవుని ప్రేమ ఉందని తెలుసుకోబడింది. అందుకనే అనేకమైన సందర్భాల్లో కూడా, అనేకమైన విషయాల్లో కూడా మనము చెప్పే మాట అంటే ఎవరంటే ఇష్టమయ్యా అంటే అనేక మంది నేను చూపించి అదే మనం ఏం చెప్తాం, నాకు సినిమా యాక్టర్ అంటే ఎవరు ఇష్టం? అరే అచ్చంగా అలాగే ఉన్నావరా, నువ్వు చిరంజీవి లాగా ఉన్నావు, ఇవన్నీ ఎక్కడ మాటలు ఇవి? లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన మాటలు. అందుకని ఏమంటున్నాడు? యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించాలి. దేవుణ్ణి మనం ప్రేమిస్తే యథార్థమైన మనసు ఉండాలి. ఉందా మనకి? మనకు లేనిది అది. ఎందుకని ఏ సమయంలో ఎటు మాట్లాడాలా, ఏ సమయంలో మనం ఎటు మారిపోవాలో తెలిసిపోద్ది. కానీ దేవుని ఎదుట నిలబెట్టేది నిన్ను యథార్థత. దేవుని యొద్ద నిన్ను దేవునితో పాటు నడిపించేది నీ యథార్థత. ఎక్కడ ఉన్నా నువ్వు యథార్థత వదలక ఉంటే దేవుడు నీ ఎడల ప్రేమ చూపించేవాడు. అందుకని ఇంకో మాట అంటున్నాడు చూడండి, యెషయా 38:17 38:17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు ఆ, కారణమాయను. నీ ప్రేమ చేత నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమగును గోతి నుండి విడిపించితివి. నీ వీపుత వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసి ఉన్నాడు. దేవుని ప్రేమ అది. మనుషులమైతే మనం ఏమంటాం? ఎప్పుడో భర్త ఒకసారి తప్పు చేసాడు, ఎప్పుడో భార్య ఒకసారి తప్పు చేసింది, నీకేమంటారు? గుర్తొచ్చినప్పుడల్లా నువ్వు అది చేసావు. మనిషి స్వభావం అది. కానీ దేవుడట నువ్వు చేసిన పాపములను ఎన్నటికీ గుర్తు చేసుకోడట. నీవు నా పాపములను ఎన్నటికీ నీవు గుర్తు చేసుకోడట. అవి పారవేస్తాడట. దేవుడు పారవేస్తే అవి ఎన్నటికీ అవి గుర్తు రావట. మనుషులమైన మనము ఈ లోకంలో జీవించబడిన జీవిత కాలములో మనిషి చేసిన తప్పులను ఏం చూపుతామంట. అవునా కాదా? నువ్వు వచ్చేసావు, ఇచ్చేసావు, నువ్వు అలాగున్నావు, ఇలాగున్నావు అంటావు. కానీ దేవుడు ఒకటే అంటాడు, పాపాత్మురాలైన స్త్రీ దేవుని దగ్గరికి పట్టబడి తీసుకొని వస్తే అప్పుడు చెప్పబడిన మాట, మీలో పాపము లేనివాడు ముందలు రాయమన్నాడు. ఎవ్వరు లేరు అక్కడ. తర్వాత యేసయ్య అంటున్నాడు, ఇక నుంచి నీవు పాపము చేయవద్దు. ఇక నుంచి పాపము చేయవద్దు అని అంటేనే ఇక పాపము చేయకూడదు, పాపమును వదిలివేయాలి. మనం వదిలివేస్తున్నామా? నువ్వు వదిలివేసిన సాతాను తంత్రాలలో నువ్వు లోపడిపోతూ ఉంటావు. అందుకని ప్రతీది క్లుప్తంగా రాయించబడి. అందుకని యెషయా 63:9 ఒక మాట ఉంది చూడండి. 63:9
వారి యావత్ బాధలో వారు యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. ఆయన మనల్ని విమోచించాడు. పూర్వదినములన్నిటిని ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుకొచ్చాడట. దేవునికి దగ్గరగా 3 సార్లు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకనంటే పూర్వం ఎన్నో మాసాలు జరిగిపోయినాయి. అవన్నీ దేవుడు కాపాడి ఈ 6వ మాసంలో దేవుడు మనల్ని ఏం చేశాడట? సజీవుల లెక్కలో ఉంచాడు. అందుకని ఏమంటున్నాడు అంటే పూర్వదినములన్నీ ఆయన వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చాడు. దేవుడు దినదినము నిన్ను గీస్తున్నాడయ్యా అంటే దేవుడు నీ పక్షముగా నిలబడి ఉన్నాడు. అందుకని అంటున్నాడు, ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచిస్తాను. మన విమోచకుడు ఆయన. ప్రతి విషయంలో నువ్వు ఎవరిని అడగవసరంలా, దేవుని దగ్గరకు వచ్చి నువ్వు అడగగలిగితే దేవుడు ప్రతి విషయంలో దినదినము నిన్ను మోసుకొని సంరక్షించి నడిపిస్తాడు. హల్లెలూయా. ఇర్మియా 31:3. చాలా కాలము క్రిందట యెహోవా నీకు ప్రత్యక్షమైనట్లు చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపించుచున్నాను. ఇది యొక్క మన ఏంటది లోగోలో ఉన్న దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క నిబంధన మన యొద్ద స్థిరపరచువాడు. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపించేవాడు. విడువడు మనల్ని ఎడబాయాడు. నిత్యము మన ఎడల ఆయన కృప చూపించేవాడు. అంటే మనల్ని బలచువాడు, ఆయన కృపలో మనల్ని స్థిరపరచువాడు, ఆయన కృపలో మనల్ని సజీవ లెక్కలో ఉంచేవాడు, ఆయన కృపలో మనల్ని స్థిరులుగా ఉంచువాడు, ఆయన కృపలో మనల్ని సజీవులుగా ఉంచువాడు ఆయన. అందుకనే దినదినము మనము ఆయన ఇచ్చిన ఉచితమైన కృపను బట్టే మనము సజీవ లెక్కలో ఉన్నాం. ఎన్నిసార్లు మీకు ఆపదలు రాలేదు, ఎన్నిసార్లు మీకు ఆపద కాలము, మరణము, రోగము నిన్ను మింగివేతమును చూసింది, కానీ ఆయన నిన్ను మోసుకొని వచ్చి ప్రతి ముద్దాడువాడు ఆయన. అందుకని యెషయాలో ఇంకో అన్ని ఆయన కర్ర చేతులు నేనేం చేసాడట? చెక్కుకొని ఉన్నాడు. నిన్ను ముద్దాడువాడు ఆయన. ముదిమి వరకు ఎప్పటి వరకు అయ్యా అంటే ముదుము వచ్చే వరకు నిన్ను ప్రేమించి నిన్ను విమోచింపువాడు. నిన్ను ఆయన ఎడల నిండు మనసుతో ఏం చేస్తాడట? నిండు మనసుతో శాశ్వతముగా ప్రేమించేవాడు ఆయన. హల్లెలూయా. మొదటి మాట, ఇప్పుడు వరకు మీకు చెప్పింది ఉపోద్ఘాతమే. ఇప్పుడు మొదటి మాట లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ క్షమించండి, లూకా సువార్త 11వ అధ్యాయము 42వ వచనం. 42వ వచనం. మీరు పురిన సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. చూడండి ఏమన్నాడు? మీరు దేనిలోనయ్యా అంటే దేవునికి ఇచ్చుటలో కూడా వెనకాడుతున్నారు. దేంట్లో ఇస్తున్నారు? పుదీనాలోను, జీలకర్రలోను, ఇంకా ఏవో వాటిలో ఉన్నారు. కానీ అక్కడ రాయబడే న్యాయముగా దేవుణ్ణి మీరు దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. ఈ లోకంలో ఉన్నవారట దేవుని ప్రేమను విడిచిపెట్టేస్తున్నారు. నువ్వు విడిచిపెట్టావా? దేవుడు ఒకసారి మనల్ని వదిలివేస్తే మన పరిస్థితి, దేవుడు ఒకసారి మనల్ని వదిలివేస్తే మన పరిస్థితి ఏంటి? సొదొమ యొక్క పాపము దేవుని దృష్టికి ఎలాగించబడిందట? కాల్చివేసే పాపము. ఏ పాపం అది? కాల్చివేసే పాపము. కానీ దేవుని పాపం ఏంటంటే నువ్వు పశ్చాత్తాపడితే,
నువ్వు దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే ఆయన క్షమించలేవు. అందుకే నియటన ప్రజల్ని దేవుడు ఏం చేశాడు? క్షమించాడా లేదా? వారు ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారు. చివరికి పాలు ఇవ్వలేదు, పశువులు మేత లేదు, దేవుడు. అందుకే నేను అంటున్నమాట, నీ యొక్క పట్టణం యొక్క ప్రజలు మన దేవుని యొక్క స్వార్థ వింటేనట వారు అత్యధికమైన కార్యాలు పొందబట్ట. కానీ వారు దేవుని యొక్క కొన్ని మాటలు తెలుసుకోవటం వలన వారు ఇంచుమించు 1,20,000 మార్పు నొందారు. మన జీవితాల్లో మార్పు ఉందా? మన జీవితంలో మార్పు పొందుతున్నామా? అందుకని అంటున్నాడు, న్యాయమును దేవునిని ప్రేమించువారు లేరట. మనం ఉంచుతున్నామా? ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నానని చెప్పినోడే గొంతు కోసేస్తున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పినోడే ఏం చేస్తున్నాడు? విషం పెట్టి చంపేస్తున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పినోడే కుక్కర్లో పెట్టి వండేస్తున్నాడండి. ప్రేమిస్తున్నానని చెప్పిన ఆమె ఏం చేస్తుంది? రోకల బండ తీసుకుని కొట్టేస్తుంది. ప్రేమిస్తున్నానని చెప్పిన ఏం చేస్తుంది? పొనుకున్న వాడిని దిండేసి చంపేసేస్తుంది. ఏ ప్రేమ ఇది? మనుషుల ప్రేమ, కపటముతో నిండిన ప్రేమ ఇది. ఎందుకని? మనిషట చూడండి, మొన్న ఈ మధ్య జరిగింది, రిమోట్ తీసుకున్నాడని చంపేసిందట భార్య. మీకు ప్రేమ ఉందా? లేకపోతే ఏముంది అక్కడ? మూఢత్వం ఎక్కువైంది మనుషులు. ఒకప్పుడు ప్రేమన్నా కనపడేదేమో, కానీ ఇప్పుడు ప్రేమ అనేదే లేదు. కపటమైన ప్రేమ. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా ప్రేమ చూపిస్తారు. కానీ ఒక న్యాయమును దేవుని ప్రేమించువారు విడిచిపెట్టి ఉన్నారు. దేవుడు ప్రతి ఒక్క వారిని ప్రేమిస్తుంటే మనుషులైన మనము ఆయన్ని విడిచిపెట్టి వేస్తున్నాం. అందుకని దేవుడు యథార్థమైన మనుషులను ఆయన విడువక ఆయన నిత్యము వారిని ప్రేమిస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ చూడండి, దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు. చిన్నపిల్లల్ని అప్పుడప్పుడు, మన పిల్లల్ని కొంతమంది కాదు, అందరికి తెలిసిన మాట ఇది. చిన్నపిల్లలు అప్పుడు అడుగుతూ ఉంటారు, మమ్మీని ఎంత ప్రేమించావంటే వాడు ఇంత ఎంత అని 2 చేతులు పెట్టి ఏం చెప్తాడు? ఎంత ప్రేమిస్తానని అంటాడు. నిజమేనది? వాడు చెప్పిన ప్రేమ నిజమేనా? ఏంటంటే పిల్లలుగా బట్టి ఏదో వారు సందర్భం బట్టి మాటకు ప్రతి అర్థాలు ఇస్తూ ఉంటారు. పెద్ద అయినప్పుడు ఆ మాట అనమనండి అంటారా? వాడు చెప్పిన మాటే వింటలేదని నువ్వు చెప్తావు. వాడేమో నా తల్లి మీద ప్రేమ ఉందంటే, మరి తల్లి మీద ప్రేమ ఉన్నవాడు తల్లి మీద చెయ్యట్టుకెట్టావు? తండ్రి మీద ప్రేమ ఉన్నవాడి తండ్రి మీద ఎలాగా ఎదురు తిరుగుతున్నావు? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నిన్ను కని పోషించి, ఇదిగో నీ జీవిత కాలము నీ భార్య వచ్చేంత వరకు పోషించబడిన తల్లిదండ్రులు నువ్వు చూడకపోతే, నువ్వు సన్మానించకపోతే, పిల్లవంగాల్ని బిగినవుతారు కొంతమంది కోడలు. ఏమంటారు? పిల్లవంగాల్ని మా ఇంటి దగ్గర నుంచి సామాన్ తెచ్చానుగా, వేరే గొప్పరం పెట్టు. ముఖం మీద పెట్టి కొట్టాలా? కొట్టాలా? ముఖం మీద పెట్టించి. అప్పుడు దాకా కని పెంచి పోషించిన వారు ఏమైపోయారు? నీ తల్లిదండ్రులు అయితే ఒకలాగా, వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఒకలాగా. ఎలాగా? అందుకే నీ తల్లినైనా నీ అత్తనైనా ఒక విధంగా నువ్వు ప్రేమిస్తే నువ్వు ఒత్తిళ్ళబడతావు. పొద్దుగూకులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా, మా అత్త ఎందుకు వెళ్తున్నావు? సందర్భాన్ని బట్టి నువ్వు వెళ్ళాలా. అందుకే కానీ ఏ విషయంలో దేనికి నీకు అత్తారిల్లే, నీకు తల్లిలో. అంతేగాని పొద్దుగోకులు లేచిన గాడి నుంచి అమ్మోళ్ళ ఇంటి దగ్గరే. ఇంకా అత్తకి ఎలా ఉంటుందండి? అత్త కోపం రాదా? ఎందుకని? మన అత్తారిల్లు రేపు పొద్దున ఆతి పంపకాలలో ఎవరిని అడుగుతారు? అమ్మని అడుగుతారా? అత్తను అడుగుతారా? జాగ్రత్త. ఈ లోకములో ఉన్నంత కాలము. అందుకని అక్కడ రాయబడిన మాట, దేవుడు లోకముని ఎంతో ప్రేమించును గాగా ఆయన తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. దేవుడి ప్రేమ ఈ లోకం ఎంత ఉంది? ఈ భార్యనే బిడ్డలేమో ప్రేమించలేకపోతే ఈ లోకములో ఉన్న వారిని ప్రేమిస్తామా?
పెద్ద పెద్ద కటౌట్లు కట్టి పెద్ద పెద్ద నాయకులకు కానీ సినిమా యాక్టర్లకు ఖర్చు పెట్టిన ఆ ఖర్చు కుటుంబంలో ఖర్చు పెడితే వారు ఎంత సంతోషిస్తారండి, ఎంత ఆనందపడతారండి. నిన్ను విడువక ప్రేమిస్తారు కదా. అలాగే దేవుడు ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత అవధులు లేని ప్రేమ అయినది, అంతు లేని ప్రేమ అయినది. అలాంటి దేవుణ్ణి దూషిస్తూ హింసిస్తూ తోలనాడులు మాట్లాడితే అయినా దేవుడు సహిస్తున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. అందుకని ఆయన కల్వరి శిలువలో పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. మనం అంటున్నావా? తల్లి ఒక మాటని కర్ర తీసుకొని ఈపి పగిలిపోద్ది. ఎవరికి? కూతురికి. ఇక అప్పుడు చూడాలి వాళ్ళిద్దరు కోట. ఇక అప్పుడు వస్తారు. ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? అప్పుడు వస్తారు. ఎవరు వస్తారు చెప్పండి? ఎవరు? తల్లి పాత సామాన్లు కొంటాం దేనికి? పాత ఎంటుకలకి. ఇప్పుడు ఊడిపోయింటే కట్టుకొని, ఇదిగో నీ జుట్టు వల్ల నాకు దేశం వచ్చిందని చెప్పింది ఆయన. మళ్ళీ కొట్టుకున్నారంట. అట్టుంటుంది లోకంలో ప్రేమ. అందుకనే లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు. అందుకనే తన జ్యేష్ఠ కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించాడు. నీ కొరకు నా కొరకు ఆయన త్యాగము నొందినవాడు. అందుకని యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అందరూ బైబిల్ తీసి చూడాలి. 13:1 వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు అంటే సంపూర్ణముగా దేవుడు వారిని ప్రేమించాడట. హల్లెలూయా! అంత ప్రేమ నా దేవుని ప్రేమ, సంపూర్ణముగా ప్రేమించాడట. దేవుని యొక్క ప్రేమ లోకములో ఉన్న తన వారిని ప్రేమించినట్లు సంపూర్ణముగా దేవుడు మనల్ని ప్రేమించాడు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు పట్టబడుతున్నప్పుడు ఇంకా కొన్ని రోజులు ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట, పేతురు ఏంటి నేను కొన్ని రోజులకు మరణమైపోతానంటే, ప్రభువా నేను కూడా నీతో పాటు వస్తాను, చనిపోవటానికి సిద్ధం అన్నాడు. కానీ యేసుతో ఉన్న రోజున పట్టబడిన తర్వాత, యేసు ప్రభు పట్టబడి తీసుకు వెళ్ళిపోయిన తర్వాత పేతురు అంటున్న మాట, ఈయనెవరో నాకు తెలియదు. యేసు ప్రభుతో తిన్నాడు, యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభుతో పడుకున్నవాడు. చివరికి అంటున్న మాట, ఈయనెవరో నాకు తెలియదు. యోధా ఇస్కరియోతు యోధా అంటున్న మాట, చెలికాడా, నా ప్రియ చెలికాడా అన్నప్పుడు యేసయ్య అన్నాడు, ఈ గడియ వచ్చినది. దేవుని ప్రేమ అంత ప్రేమ, చెలికాడిని కూడా ప్రేమించే ప్రేమ, చెలికాడిని కూడా ముద్దాడే ప్రేమ నా యేసయ్యది. ఎవడైనా శత్రువు ఉంటే వాడిని ప్రేమిస్తాం మనం. వాడు రాగానే ఏళ్ళేని ఉమ్మొచ్చింది కాంట్రీ ఇచ్చేస్తారు రోడ్డు మీద. కొడితే సన్నాసులు. లోకములో ఉన్న వారిని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించుతున్నాడంటే దేవుడు అసలు నమ్మడు. దేవుడు పలికిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ దేహమును ఎలాగ ప్రేమించుకుంటున్నావో నీ సహోదరుని అన్నదమ్ములను అలాగా ప్రేమించాలి. ప్రేమిస్తున్నామా? వాడు నల్లగొండడని నాకు ఇష్టం లేదని వదిలేసి లేదట. తర్వాత పెద్ద అయిన తర్వాత వీడేం బాగా ఎలాగయ్యాడు, బాగా బలమైన వాడిగా తయారైతే తర్వాత వచ్చిందంటుందట, అయ్యా నిన్ను వదిలివేశాను నేను, కానీ ఈ లోక సంబంధంలో ఉన్నప్పుడు నాకు తెలియలేదు, ఇదిగో నీవు నన్ను పోషించటకు సమర్థుడువని ఎంచుకున్నదట. లోకములో ఉన్నది ప్రతీదీ వ్యర్థమే. నేను ఎన్నో ప్రాంతాలు తిరిగా, ఎన్నో ప్రదేశాలు తిరిగా, వెళ్ళలేని గుడుగులకు కూడా వెళ్ళలేని పుట్టా చెట్టు నీడ దగ్గరికి వెళ్ళే, ఎక్కడ ఏమీ లేదు, అంతా వ్యర్థమే. కానీ దేవుడు నన్ను ఆయన పుట్టుకలో, ఆయన సజీవుల్లో నన్ను ఉంచాడు గనక ఇప్పుడు వరకు ఉన్నాను. లేకపోతే ఎప్పుడో కనుమరుగైపోయేవాడు. ఇప్పుడు దేవుని మాటలు చెప్పడానికి నేను ఉండేవాడినే కాదు. నేను చేసిన తప్పులన్నీ ఆయన ఎప్పుడో
పారవేసి ఉన్నాడు. అందుకని అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఆయన లోకానికి పంపించాడు. యేసయ్య అంటున్నమాట, ఆయన ప్రేమ సంపూర్ణమైన ప్రేమ. ఆయన ప్రేమ మన ఎడల నిత్యము ఉండే ప్రేమ. యోహాను సువార్త 16వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 16:27 వచనం చూడండి. 27వ వచనం. మీరు నన్ను ప్రేమించి నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి మిమ్మలను ఏమంటున్నట్టు, తండ్రి మిమ్మల్ని ఎలాగ ప్రేమిస్తున్నాడో నేను మిమ్మల్ని అలాగే ప్రేమిస్తాను. కానీ నా గడియ తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిన వచ్చిన సమయం వచ్చింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. దేవుడు చెబుతున్న మాట, ఆయన లోకముని ఎంతో ప్రేమించాడు. అందుకని మనము ఇంకను ఉన్నాం. అందుకని 17వ అధ్యాయము 26వ వచనం, 17:26. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసేదను. ఏమన్నాడు? దేవుని యొక్క నామము అనేక మందికి తెలియజేయబడాలి. అది దేవుని యొక్క సంకల్పం. అది అర్థం ఆగబడటానికి కారణం దేవుని నామం అనేక మందికి తెలియబడాలి. ఏం చేయబడాలి? తెలియబడాలి. అందుకని రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాటను చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అదేనా? అదే చదవండి. అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో ఏం చేయబడినదట? మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది గనుక ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏం చేయదట? ఈ నిరీక్ష మనలను సిగ్గుపరచదు. 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. ఏమంటున్నాడు? మనము ఇంకను పాపులమై ఉండగా ఆయన చనిపోయింది ఎవరి కోసమయ్యా అంటే మన కోసము. హల్లెలూయా. ఆఖరికి ఒక మాట చదువుకుందాం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునది ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఎడబాపవు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆయన ప్రేమ నుండి మనల్ని ఏదియు ఎడబాపదు. ఏదైనా దేవుని యొక్క అపోస్తులు ఏం చేయబడ్డారు? చంపబడ్డారు. అయినా దేవుని ప్రేమ వదిలిపేశారా? కొంతమందిని అగ్నిగుండములు వేశారు. అందుకని అన్నాడు, కరువు అయినను, హింస అయినను, శ్రమ అయినను, బాధ అయినను, వస్త్రహీనతను, ఉపద్రవమైన ఏదైనా వచ్చినా దేవుని యొక్క ప్రేమ మనల్ని ఎడబాపదు. దేవుడు ఈ వాక్యంలో ఎన్నికల్లో ఫలభరితం చేసి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరు తల వంచుకుని ప్రార్థన చేసుకో. ఏది ఉన్నా దేవుని ప్రేమ మనల్ని వదిలిపెట్టదు. దేవుని ప్రేమ నిత్యము మన ఎడల కృప చూపించేది. ఆయన మరణము నుండి, మరణ బాధలో నుండి మనకు ఆయన చేసిన బాధను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య ప్రేమ, ఆయన ప్రేమ చిరకాలము నిలిచిపోయే ప్రేమ. ఆయన ప్రేమ
మన ఎడల మనల్ని సిగ్గుపరచలేని ప్రేమ. ఆయన పరిశుద్ధుడై ఉండి మన ఎడల కృప చూపించువాడు. మహోన్నతమైన దేవుడు, కనికర పూర్ణుడైన యేసయ్య, కరుణాకటాక్షము కలిగిన యేసయ్య, మహోన్నతుడు, దీన దశలో ఉన్న వారిని ప్రేమించేవాడు, ఆయన ఆదరించేవాడు, కరుణించేవాడు, కరుణాకటాక్షము కలిగిన యేసయ్య. ప్రేమించేదా అధికముగా ఆరాధించు ఆసక్తితో. పడదమా? ప్రేమించేదా అధికముగా ఆరాధించు ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను ప్రేమించేదా. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే, ఎబినేజరే, ఎంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావే, నన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన. ఈ లోకములో నుండి ప్రేమ మనల్ని వెడబాపుతుందేమో కానీ క్రీస్తు ప్రేమ మనల్ని వెడబాపదు. ఆయన ప్రేమ మనల్ని పాపములో నుండి విడిపిస్తుంది. ఆయన ప్రేమ మనల్ని నిత్యమైన మార్గములో నడిపించే ప్రేమ. నన్ను చూచవే, పాడుదామా? అందరూ నోరు తెచ్చి పాడుదామా? ఎలోహీ, ఎలోహీ, నన్ను చూసవే వందనమయ్యా, నన్ను చూసవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధన
ఆరాధన. నిన్ను ప్రేమించగలిగిన వాడు ఆయన. ఈ లోకములో నీ ఎడల ప్రేమ చూపించేవాడు ఆయన. అందుకని అంటున్నాడు, యేసయ్య లోకమును ఎంతో ప్రేమించాడు. అవధులు లేని ప్రేమ, నిన్ను ఆస్తికర్తలుగా చేసే ప్రేమ, నిన్ను మేలులతో నింపేమో యేసయ్య. అడుగుదామా? పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, యేసయ్య నీవు నా ఎడల కృప చూపించేది, ప్రేమ చూపించేవాడు. అయ్యా, నీ ప్రేమ చేత నన్ను కప్పండి నాయన, నా పాప దోషములను పరిహరించండి తండ్రి. నీ ఎడల కృప చూపించేవాడు, ప్రేమ చూపుతున్న దేవుడవు నీకు వందనాలు. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం. మన మధ్యలో ఉన్న మితిని చేసి ప్రార్థన చేస్తాం. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మానవుదిన ఆహారం మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసే వారు మేము క్షమించినట్లు మీరు మా అపరాధం క్షమించము. లోకం లేక రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నువ్వే నావు తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును సదాకాలము నా యేసయ్య తోడుండి మేము సంరక్షించును గాక, మిమ్మల్ని కాపాడును గాక, మిమ్మల్ని నీతిమంతులుగా మార్చును గాక, మేము పాపములన్నిటినీ పరిహరించబడును గాక. దేవుడు మీకు తోడయ్యుండును గాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.